మేషరాశి వాళ్ళు ఆ, పేదరికము, మధ్యతరగతి జీవితం లేదా ఉన్న చోటే అడ్జస్ట్ అయిపోయి ఉండడం అన్నది వాళ్ళకి నరకం. అంటే మనం చనిపోవచ్చు, అట్లా బతకడం కంటే చనిపోవడం బెటర్ అని ఏదో ఉంటారు. అంటే చూడండి, మీరు ₹1,00,00,000 లోన్ తీసుకుంటారు, ఆ ₹1,00,00,000 తీర్చడం కోసం ఇంకొక ₹1,00,00,000 లోన్ చేస్తారు. సో జీవన విధానం అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి వాళ్ళు ఇష్టపడనటువంటి రాశిది. సో నేను చాలామంది మేషరాశిలో వాళ్ళు చూశాను ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం కోసమే వాళ్ళు అప్పులు అవి ఇవి చేసి నానా రకాల సమస్యలు తెచ్చుకొని ఆరోగ్యం కూడా పాడు చేసుకొని వాళ్ళ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయిపోయినా కానీ వాళ్ళు మాత్రం ఆ లైఫ్ స్టైల్ కాంప్రమైజ్ కారు. మీరు చూడండి, ఒకవేళ డయాబెటిక్ ఉంటాడు ఒక మేషరాశి వాడు, వాళ్ళకి బాగా స్వీట్స్ అంటే ఇష్టం అనుకోండి, వాళ్ళు ఏమన్నా చేస్తారు కానీ ఆ స్వీట్స్ తినడం మాత్రం మానరు. వాళ్ళు ఏమన్నా అన్నాను అనుకోండి, ఏముంది ఎన్ని రోజులు బతుకుతాం ఇంకా అని ఒక ఫిలాసఫికల్ రీజన్ చెప్తారు తప్ప వాళ్ళకి వాళ్ళ మైండ్ మీద, వాళ్ళ ప్యాషన్స్ మీద వాళ్ళ కంట్రోల్ ఉండదు. దే ఆర్ వెరీ ప్యాషనేట్. బట్ ఏంటంటే వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఈ సంవత్సరంలో వాళ్ళకి అవరోధం ఎక్కడొస్తుందంటే, వాళ్ళకి లాభస్థానంలో రాహు ఉంటాడు, వాళ్ళ రాశి రీత్యా చూస్తే పంచమ భావంలో కేతు ఉంటాడు. సో వీళ్ళకి ఈ ప్రణాళిక లేకపోవడం వల్ల, అంటే దూరదృష్టి లేకపోవడం వల్ల, తాత్కాలికమైనటువంటి ఆలోచనలు, ఆశయాల వల్ల వీళ్ళు ఏం చేసినా కానీ ఫస్ట్ పని స్టార్ట్ చేసి ఆ తర్వాత ఆలోచిస్తారు. సో ఈ సంవత్సరం ఇటువంటి యాటిట్యూడ్కి మాత్రం అది ఫేవరబుల్ కాదు మేడం. వీళ్ళు ఏమైనా చేసేటప్పుడు ఒక సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్కి వెళ్ళి దాని గురించి డిస్కస్ చేసి ఓపెన్గా